ప్రభావము కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తులుడైన పౌలు రోమా పత్రిక 10వ అధ్యాయంలో మొదటి నుంచి ఒక మాట ఆయన ఇట్లా మాట్లాడుతున్నాడు. సహోదరులారా, కొంచెం దగ్గర, ఇశ్రాయేలీయులు అందరూ రక్షణ పొందాలని నా హృదయాభిలాష. వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట భక్తుడు అపోస్తలుడు పౌలయ్య మాట్లాడతారు. ఏమనంటే, ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నేనేమంటాను అంటే, దేవుని పిల్లరా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలని మాట్లాడినప్పుడు మనం ఒకసారి వెనక నుంచి మనం ఆలోచిస్తే, ఎవరు ఇశ్రాయేలీయులు? 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచిన వారు వీరే. 430 సంవత్సరాలు కఠిన దాసత్వంలో, కఠిన బానిసత్వంలో, తమ దేశము కాని దేశములో ఒక భయంకరమైన పరిస్థితిలో ఉన్నవారు వీళ్ళు. వీరిని విడిపించడానికి దేవుడు మండుతున్న పొదలో మోసే దగ్గరికి దిగి వచ్చాడు. వీరి కొరకై దేవుడు మేఘస్తంభంలో, అగ్నిస్తంభంలో ఉన్నాడు. వీరిని పగలు అరణ్యములో వారికి ఆహారాన్ని కురిపించాడు. వీరి కోసం సముద్రాన్ని చీల్చాడు. వీరి కోసం యోర్దాను నది చీల్చాడు. వీరి కోసం అనేక రాజులని గద్దించాడు. ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశారు. మరి ఎటువంటి ఈ జనాంగానికి పౌలు మాట్లాడుతున్న మాట ఒక విచిత్రమైందిగా నాకు అనిపిస్తుంది. అదేంటంటే, ఇశ్రాయేలీయులు అంతా రక్షణ పొందాలని నా హృదయాభిలాష. అసలు ఎందుకు ఈ మాట మాట్లాడాడని మనం ఆలోచిస్తే, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారి గురించి సాక్ష్యం ఇస్తుందంట. వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని యందు ఆసక్తి ఉందని సాక్ష్యం ఇస్తున్నాడు. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. ఎందుకని? వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపించబోనుకొనుసు దేవుని నీతికి లోబడలేదు. వీరు చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, చాలామంది బయట కానీ ప్రపంచంలో ఎక్కడైనా మీరు గమనిస్తే, వారు స్టైల్లో, వారి ఆలోచనలో, వారు నచ్చినట్టు వారు ఆలోచించిన దాని ప్రకారం వాళ్ళు భక్తిని చేసుకుంటూ కొనసాగుతూ ముందుకు వెళ్ళిపోతుంటారు. దేవుని యొక్క ఒక ఉద్దేశం, దేవునికి ఒక ప్రణాళిక, దేవునికి ఒక ఆలోచన ఉంది. మనిషి ఎలాగా దేవుని వెంబడించాలి, ఎలాగ ప్రార్థన చేయాలి, ఎలాగ ఆరాధించాలి, ఎలాగ మహిమ కలిగిన దేవుని యొక్క సంకల్పంలో నడవాలనేది దేవునికి ఒక ఉద్దేశం, సంకల్ప ప్రణాళిక ఉంది. వాళ్ళు అలా నడవట్లేదు. వాళ్ళ జ్ఞానం ఉంది, వాళ్ళకి ఆసక్తి ఉంది, వాళ్ళ పట్ల దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది. వారి కోసమే దేవుడు ఐగుప్తు దిగొచ్చాడు. వారు శ్రమలో ఉన్నప్పుడు, వారు ప్రార్థన చేసినప్పుడు, వారి వేదనలో ఉన్నప్పుడు, వారి కష్టంలో ఉన్నప్పుడు వారు మొరపెడితే ఆ ప్రేమ కలిగిన దేవుడు ఆదరించి దిగొచ్చి వాళ్ళు ధైర్యపరిచినట్లు మనం లేఖనంలో గమనించవచ్చు. వీరు ఆసక్తి ఎలాంటిదంటే జ్ఞానానుసారమైంది కాదట. వారు స్వనీతిని స్థాపించబూరుకొని వారికి నచ్చినట్లు భక్తులు చేస్తూ, వారికి నచ్చినట్లు ప్రార్థన చేస్తూ, వారికి నచ్చినట్లు దేవుని మందిరంలో బ్రతుకుతూ, వారి ఆత్మ సంబంధమైన దాన్ని అపేక్షించకుండా శరీర సంబంధాన్ని విషయమై వారి మనసు పెడుతూ ఆత్మలో అయిపోకుండా ఇతరులకి మాదిరిగా లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. కొంతమంది నీతి ఎలాగుంటుందంటే, వారు స్టైల్లో భక్తి చేస్తారండి. వారు నచ్చినట్లు వారి స్టైల్లో, వారి ఆలోచనలో భక్తి చేస్తారు. ఈ భక్తి అనేది ఒక సూపర్ న్యాచురల్ మహిమను, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రభావాన్ని బయలుపరిచేదిగా ఉండాలి. ఎందుకంటే నేను ఏమంటానంటే, దేవునిలో ఉన్న మహిమను, ప్రభావాన్ని ఏ వ్యక్తి పొందుకుంటాడో వారికి నచ్చినట్లు, వారు ఆలోచన ప్రకారం, వారి ఉద్దేశాల ప్రకారాన్ని భక్తిని, దేవునితో నడిచే విధానాన్ని కొనసాగించలేరు. ఎందుకంటే అది జ్ఞానానుసారమైంది కాదు, ఆత్మానుసారమైన భక్తి, దేవునితో నడిచేది. అందుకనే సమరీ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభు అంటారు, తండ్రిని ఆరాధించాలంటే ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలని దేవుని వాక్యం మాట్లాడతాం. వీరి ఆసక్తి ఎలాంటి ఆసక్తి? చాలా మందికి కొన్ని రకాల ఆసక్తులు ఉంటాయి. ఎలాంటి ఆసక్తి అంటే, ఎవరికి ఉపయోగం లేని ఆసక్తి ఉంటుంది.
ఎందుకు వస్తారో, ఎందుకు ప్రార్థన చేస్తారో, ఏం చేస్తారో, ఏమనుకుంటారో, దేవుడు అంటే ఏమనుకుంటారో, దేవుని మహిమ అంటే ఏమనుకుంటారో, దేవుని సంకల్పం అంటే ఏమనుకుంటారో నాకు తెలియదు. కానీ వారి ఆసక్తి భయంకరంగా ఉంటుంది, కానీ అది జ్ఞానంతో కూడింది కాదు. వారి స్వనీతిని, వారి సంకల్పాన్ని, వారి ఉద్దేశాలను నెరవేర్చడం కోసం తప్ప దేవుని యొక్క నీతిని స్థాపించాలని కానీ, దేవుని కోసం బ్రతకాలని కానీ, దేవుని యొక్క ఏర్పాటుని ఈ విధంగా కొనసాగించాలనే ఒక ఆలోచన కానీ వారిలో మనం చూడలేకపోతూ ఉంటాం. ఎందుకంటే నీ ఆసక్తి బాగానే ఉంది, నీ భక్తి బాగానే ఉంది, కానీ ఈ రెండు జ్ఞానానుసారంగా లేవన్నమాట. ఎప్పుడైతే దేవుని కొరకు నిలబడటం నేర్చుకుంటావో, ఎప్పుడైతే భక్తిని, ప్రార్థన, విజ్ఞాపన చేయడం నేర్చుకుంటావో, ఎప్పుడైతే దేవుని యొక్క ఆలోచన, విధి విధానాలు, నడవడిని నేర్చుకుంటావో, నీలో ఒక సూపర్ నేచురల్ మిరాకల్ పవర్ని దేవుడు విడుదల చేస్తాడు. ఏమంటే జ్ఞానం అంటే చాలా మంది జ్ఞానం అనేది ఏమైపోద్దో అర్థం కాదు. ఏదో నీకు దోచినప్పుడు ప్రార్థనకు వస్తావు, ఏదో నీకు నచ్చినప్పుడు కానుకేస్తావు, ఏదో నీకు నచ్చినప్పుడు దేవుడా దేవుడా అంటావు. అది జ్ఞానానుసరమైంది కదా. వారు పితరుల పరంపాచారాన్ని ఆచరిస్తారు, ఇది దైవములని వాళ్ళు బోధిస్తారు. వారు ఆచారాలన్నీ చేస్తూ ఇదే భక్తి అనుకునే కోణంలో ఉన్నారు. ఇదే మాట అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతున్నారు. వారి అందరూ రక్షణ పొందాలని కోరుకుంటున్నట్ట. అంటే వీళ్ళ రక్షణకి పొందలేదు, రక్షణ గురించి తెలియదు, రక్షణలో ఉన్న శక్తి వీళ్ళకి అర్థం కాదు. రక్షణ అంటే ఏంటో వీళ్ళకి అర్థం కాల. రక్షణ ఏకైక మార్గం యేసుక్రీస్తు ద్వారానే తెలియట్లే వీళ్ళకి. తమ స్వనీతిని, సున్నతిని, ధర్మశాస్త్రాన్ని, అనేక రకాల ఆచారాలని, అనేక రకాల పద్ధతుల్ని, చట్టాలను తెచ్చుకొని అదే భక్తి, అదే ప్రార్థన, అదే ఆరాధన అనే ముసుగులో ఉండిపోయారు వీరు. ఆసక్తి ఉంది కానీ జ్ఞానం కలిగింది కాదు తమ్ముడా. ఆసక్తి ఉంది కానీ దేవుని సంకల్పం కలిగిన ఆసక్తి కాదు. ఏదో డినామినేషన్ సందా ఎత్తురని, వాడు పంపే ఎత్తురని, ఈ నల్లి ఎత్తురని, ఆదివారం ఏదో ఆడికి తగిలిపోతే నెల నెల శాలరీ ఎత్తురని, ఏదో నెల నెల ప్రార్థన చేసుకుంటే కాస్త కొత్త ఎవరో వరకు భూ పెడతారని సేవ చేయడానికి వచ్చావా? దేవుడు సౌరశక్తి కలిగిన దేవుడు, దేవుడు బలవంతుడైన దేవుడు. ఆయన మీద ఆధారపడ్డ నేర్చుకో. అరణ్యంలో ఉన్న ఏలియా ఏ ఆలోచన లేకుండా, ఏ తల్లి, ఏ తండ్రి, ఏ కొడుకు, ఏ కూతురు ఆయనకు భోజనం పెట్టారో. జ్ఞానానుసారమైన భక్తి, ప్రార్థనలో, ఆరాధనలో ఒక నిలవరమైన నీళ్ళు లేకుండా, ఇల్లు లేకుండా, వాకిలు లేకుండా, ఏ ఆధారం లేకుండా దేవుడే అని బ్రతకడం ప్రారంభించాడు. అందుకని దేవుడు ఏలియాకి కాకులతో భోజనం పంపించాడు. ఒక నిలవరమైన ఇల్లు కూడా లేదని. వారి భక్తి దేవుని చిత్తానుసారమైంది. ఒకసారి నువ్వు ఆలోచన చూడు. నీ ప్రార్థనా విధానం, నీ భక్తి విధానం, నీ పరిశుద్ధ విధానం, నువ్వు నడిచే విధానం దైవ సిద్ధానుసారమైందేనా? జ్ఞానానుసారమైందేనా? ఆత్మానుసారమైందేనా? స్వనీతిని స్థాపించబోనుకొని నీ నీతిని నువ్వు స్థాపించుకుంటూ దేవుని సంతోషపెట్టడం కోసం అని అనుకుంటే కుదరదు. అక్కడ నేను ఇంకా రక్షణే పొందలేదంటే పౌలైతే. చాలా మంది జ్ఞానం లేకుండా అజ్ఞానంలో బతుకుతారు. దేవుని ఆరాధించేటప్పుడు, దేవుని వెంబడించేటప్పుడు, దేవుని ప్రేమించేటప్పుడు, దేవుని కోసం నిలబడ్డప్పుడు, దేవుని సామర్థ్యం వైపు చూసేటప్పుడు, దేని వైపు, ఏ డినామినేషన్, ఏ మనిషి, ఏ ఆర్థిక సహాయం వైపు నువ్వు చూడలేకంటే అది జ్ఞానానుసారమైంది కాదు, ఆత్మానుసారమైంది. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, దేవుడు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేయాలంటే ఆయన వైపు చూస్తూ నడవాలి. ఆకాశ భక్తులు చూడు, అవి ఎత్తవ కోయవ కోట్లు కూర్చుకోరు. నీకెందుకు తిండి గురించి భయం? నీకెందుకు పిల్లల గురించి భయం? నీకెందుకు ఆర్థికమైన భయం? ఎందుకు నీకు మందిరం కట్టలేవు? ఎందుకు నీవు బండి కొనలేవు అనే భయాలు? ఇవన్నీ ఆ భయాలు కాదు. దేవుని ఆత్మల కొరకు, దేవుని సంఘం కొరకు, దేవుని ప్రజల కొరకు రాత్రి పగలు శ్రమించి, ప్రార్థించి, విజ్ఞాపన చేసి ఒక దైవ మహిమ కలిగిన మహిమను నువ్వు చేయగలిగితే దేవుని యొక్క నీతిని స్థాపించడానికి నువ్వు రెడీ అవుతావు. చాలా మంది దైవ భక్తిని ఎలా చేస్తారంటే జ్ఞానానుసారమైందిగా ఉండదు. తమ స్వనీతిని స్థాపించడం కోసం, తమ సొంత సంకల్పాన్ని పాటించడం కోసం, తమ సొంత ఉద్దేశాలు పాటించడం కోసం, తమ సొంత నిర్ణయాలన్నీ చేస్తూ ఇదే ప్రార్థన, ఇదే ఆరాధన, ఇదే భక్తి అనే ముసుగులో ఉన్నావు. ఈరోజు నువ్వు బయటికి రా. ఆత్మదేవునితో మాట్లాడుతున్నాడు. ఆత్మలో ఉన్న శక్తిని చూడు, ఆత్మలో ఉన్న ప్రభావాన్ని చూడు, ఆత్మలో ఉన్న జ్ఞానం చూడు. ఆత్మదేవుడు యెహెజ్కేలును కొనిపోయి ఎముకల్లో నిలబెట్టి ఊపిరి లేని వాడికి, ప్రాణం లేని వారికి నరములో ఊపిరి ఊది జీవముగా, సైన్యముగా మార్చాడు. ఆ దేవుడు జ్ఞానానుసారమైన భక్తిని ఈరోజు నువ్వు చేయి. నీ జ్ఞానం ఎలా ఉంటుందో తెలుసా? ఆత్మ లేని జ్ఞానం, అభిషేకం లేని జ్ఞానం, ప్రార్థన లేని జ్ఞానం,
దైవ కృపకి దూరంగా ఉండే జ్ఞానం. అందుకని యాకోబు భక్తుల్లో ఒక మాట మాట్లాడుతున్నాడు ఇలాగా. 3వ అధ్యాయంలో 14వ వాక్యం ఒక మాట ఉంది. అయితే 13వ వాక్యం, మీరు మీలో జ్ఞాన వివేకం గలవాడు ఎవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్యమైన ప్రవర్తన తన క్రియలతో కనపరచాలి. క్రియలతో కూడిన భక్తి, క్రియలతో కూడిన ప్రార్థన, విశ్వాసంతో కూడిన భక్తిని కొనసాగించాలంట. వీళ్ళు ఏం చేస్తారు? అయితే మీ హృదయములో సహింపులని మత్సరములను వివాదములు ఉంచుకునే వారు అయితే అది చేయబడొద్దు. సత్యములకు విరోధంగా అబద్ధం ఆడవద్దా? దేవుని వాక్యం స్పష్టంగా పైనుండి దిగొచ్చే జ్ఞానం పైనుండి దిగొచ్చేది కాక ఇది భూ సంబంధమైంది, ప్రకృతి సంబంధమైంది, దెయ్యముల జ్ఞానం అంటే దెయ్యం ఉన్నదని భక్తుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఏలయనగా పరలోకం వచ్చిన జ్ఞానం ఎలాగుందంటే మత్సరము వివాదము ఎక్కడ ఉండనో అక్కడ అలరియు ప్రతి నీచ కార్యం ఉంటుంది. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైంది, తర్వాత సమాధానకరమైంది, మృదువైంది, సులభముగా లోబడేది, కనికరముతో మంచి ఫలములతో నిండుకొని పక్షపాతమైన వేషధరణను లేనిదై ఉన్నది. ఇది దైవ జ్ఞానం, ఇది పరలోకపు జ్ఞానం, ఇది పరలోకమైన దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క సంకల్పం. నీకు అర్థమైతే ఈరోజు నీ ఆలోచన మార్చుకో, నీ భక్తి కమ్యూనికేషన్ మార్చుకో. వాక్యంలో నడు, వాక్యంతో ఉండు, వాక్యంలో నడు, వాక్యాన్ని ప్రేమించు, వాక్యంలో ఉన్న శక్తిని ఆశ్రయించు. ఆయన కృప కొరకు నిలబడు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. భయపడబోకు.